మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ చీఫ్ ఎడిటర్ నివాస్ ఎంఎస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్య ఘటన రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ ఘటనపై అధికార కూటమి, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. సాయికృష్ణ అదృశ్యంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐను సస్పెండ్ చేయడంతో పాటు ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించి కేసు పురోగతిపై అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ మాత్రం ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించడం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ నేతలు వైఎస్ఆర్సీపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో ఉన్నతాధికారులు సమావేశమై దర్యాప్తు పురోగతిపై వివరాలు వెల్లడించినట్లు సమాచారం. దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఎస్ఐటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. గుంటుపల్లి ఏసీపీ దైవప్రసాద్ను దర్యాప్తు అధికారిగా నియమించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఈ అంశంపై జనసేన నాయకురాలు బర్లపూడి క్రాంతి స్పందిస్తూ గాదే సాయికృష్ణ అదృశ్య ఘటన బాధాకరమని, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నారని అన్నారు. అయితే ఈ ఘటనకు కులం రంగు పూసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం శోచనీయమని ఆమె విమర్శించారు. ఇటీవల కాలంలో కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని, అలాంటి చర్యలు సమాజంలో అనవసర ఉద్రిక్తతలకు దారితీస్తాయని పేర్కొన్నారు. నేరం జరిగితే చట్టప్రకారం దర్యాప్తు జరగాలని, న్యాయం కోసం పోరాడాలని తప్ప కులం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా స్పందిస్తూ ఈ ఘటనకు కూటమి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. వైఎస్ఆర్సీపీ ఫేక్ ఫోటోలు, అసత్య ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని, వాస్తవాలు త్వరలోనే ప్రజల ముందుకు వస్తాయని తెలిపారు. నేరస్తుడు ఎంతటి వ్యక్తి అయినా చట్టం ముందు సమానమేనని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మరోవైపు ఈ కేసులో నిజానిజాలు వెలికితీసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, దర్యాప్తు పూర్తయ్యే వరకు రాజకీయ ఆరోపణలకు దూరంగా ఉండాలని అధికార పార్టీ నేతలు సూచిస్తున్నారు. మొత్తానికి గాదె సాయికృష్ణ అదృశ్య ఘటన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి నిజాలు వెలుగులోకి వస్తాయనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇలాంటి మరిన్ని రాజకీయ విశ్లేషణలు, ప్రత్యేక కథనాలు, వాస్తవాల ఆధారిత చర్చల కోసం స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ చీఫ్ ఎడిటర్ నివాస్ ఎంఎస్. మరో ప్రత్యేక కథనంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.